పేరు నాకు తెలియదులే. ఏం చేస్తుంటారు? ఏ పొలం పని వేసారా? పొలం వేసారా? వేసినవులే. ఏం వేసారన్నా? ఏముంది, ఊరికేస్తా మొక్కజొన్న కేస్తా. ఏ మాత్రం ఉన్నాయన్న మరి? మొక్కజొన్న రేట్లు ఏ మాత్రం ఉన్నాయి? రాలేదుగా, వచ్చినప్పుడు వాటి సంగతి అది కూడా బయటపడేది. అప్పుడు ఒడ్లు వచ్చినాయి, ఒడ్లు బయటపడ్డాయి. ఇంకా అవి వచ్చినప్పుడు అవి బయటపడ్డాయి. ఎంత మద్దతు ధర ఎంత ఇస్తున్నారన్న ధాన్యానికి? మరి ఎంత 1400 మన దాకా కొనది. మన కాడ ఉన్నప్పుడు ఇప్పుడు పోయింది 1800. ఇప్పుడు 1800 జనం కాడ ఎవరి కాడ ఉండే ఎవరి కాడ. అంటే మన దగ్గర ఉన్నప్పుడేమో 1400కి కొన్నారు రైతు కాడ ఉన్నప్పుడు. దళారీ ఇంకంటే బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి పోయినా పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఆయన ఇలానే చేశారా? అంటే దళారీ వ్యవస్థ కొనసాగించారా? దళారీ ఏం లేదు అప్పుడు. గవర్నమెంట్ రేటుని బట్టి కొంటున్నారు. ఇవాళ గవర్నమెంట్ రేటు మరి 2300 అంటున్నారు మొక్కజొన్న. రేపు 2000 కొంటారా? ఏమి ఉండదు అంతే. అంటే రైతులకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా కొనసాగిందా లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందంటారన్న? మీకు తెలుసుగా, మమ్మల్ని అడగటం ఎందుకంటారు? నాకన్నా మీకే బాగా తెలుసు. మమ్మల్ని అడిగి అది చెప్పించుకోవటమే కానీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన పథకాల పేరుతో ప్రజల్ని సోమరిపోతనానికి గురి చేశారు. నేను అలా కాకుండా సంపద సృష్టిస్తున్నాను. వస్తుందండి సంపద. ఏమైనా పొలం వేసి పండిస్తే సంపద వస్తుంది. పొలం లేకుండా ఏం లేకుండా సంపద ఆడి నుంచి వస్తుంది? చెప్పు, నువ్వు చెప్పులే. అంటే ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క సంపద సృష్టిని ఆడి నుంచి వచ్చింది. ఆడి నుంచి ఏ కంపెనీలో వచ్చి ఉద్యోగాలు వచ్చినాయి చెప్పు, నువ్వే చెప్పు. ఏమి లేదుగా. 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదన్నా 5 సంవత్సరాల్లో. 5 లక్షలు 20 అయింది, 50 అయిన ఎత్తాడు. నీకు 15 అన్నీ చెప్పిండుగా. ఎన్ని 15 ఇచ్చిండు నువ్వే చెప్పు. మరి నువ్వు పెట్టే ఉంటావు కానీ టీవీ కాడ, నోటి కాడ. మరి నువ్వు చెప్పయ్యా ఎన్ని ఇచ్చిండు. అంటే పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది. జగన్ గారు అప్పుడు దిగిపోయి ఎలకనా మళ్ళీ ఎలక్షన్కి నేను ఇస్తున్నాను అని అప్పుడు ఓట్ల కోసమేగా. కాదన్నా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది అంటున్నాడు కదా. పలాని చేసిండు చెప్పు. అప్పుల పాలు ఏం చేసిండు? అప్పుడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని చేసింది 3 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు. ఆయన 3 లక్షల కోట్లకి ఎక్కువ అప్పు తెచ్చిండు. ఈయన జనానికి ఇచ్చిండు. ఆయనకి ఇచ్చింది ఎవరికో చెప్పు. మరి అమరావతిని, పోలవరాన్ని డెవలప్ చేస్తున్నాడు అంట. ఇప్పుడు అమరావతిని ఆయన చేసేది ఆయన జాబోయేలకు కూడా చేయలేడు. అది చేస్తే ఆయనకు లాభం ఉండదు. ఇంకా అది అట్టనే ఉంటుంది, ఇది ఎట్టనే ఉంటుంది. అది తొందరగా చేస్తే ఆయనకు లాభం ఏమైనా వస్తుంది. దాంట్లో ఏంటంటారు? ఆయనకు లాభం ఏముంటుంది? కాక ఎవరికి ఉంది లాభం? అన్నీ వాళ్ళేగా. మరి లేదు, రైతులకు ఉపయోగపడుతుంది. అమరావతి దగ్గరలో ఉన్న రైతులకు అంటున్నారు. ఇప్పుడు రాజమండ్రి, మద్రాసు, చేశారు రాజధాని. ఎందుకు కూడా బిక్కుని హైదరాబాద్ వచ్చి పడ్డారు చెప్పు. హైదరాబాద్ మరి రాజధాని చేశారుగా. ఆయన చూడ బిక్కుని ఏడకి ఎందుకు వచ్చి పడ్డారు? రేత్రి ఎందుకు వచ్చారు? ఆయన చెప్పింది ఏమింది? ఒకసారి పెడితే ఈ కొలువులు ముందు రోజుల్లోనే వస్తాయి. ఏడాది దిగితే ఆడనే చేస్తారు వాళ్ళే. ఈయన ఏడు చేసి దిగితే వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు ఊరుకోరుగా. ఇంకా కొన్నాళ్ళకైనా పెరిగిద్దిగా. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినంత దుర్మార్గంగా నేను పరిపాలన చేయను, టైం ఇవ్వండి, అందరికి మంచి చేస్తానంటారు. ఆయన జాబ్ పోయిందా టైం ఇవ్వండి చేస్తుంటాడు. మీరు వింటుంటారు, మేము చూస్తుంటాం. ఏముంది? ప్రజలకు ఉపయోగం ఏమి ఉండదు అంటారు. ప్రజలు జనానికి ఉపయోగపడే పనులు అతను చేయడు. ఊరికి 10 మంది 15 మంది ఉపయోగపడుద్ది ఆయన చేసి. అది కూడా ఎవరికంటారు? ఆ 10-15 మంది ఎవరికైనా వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు చేస్తే ఆడపోయేవాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు, కార్యకర్తలు మెదలకుండా ఊరుకుంది ఆయన కార్యకర్తలు. ఇప్పుడు బయటకు వస్తున్నాడు కదా, కార్యకర్తలకి ఏదైనా జరిగితే ఊరుకోను అనేసి చెప్తున్నాడు. ఆయనకు తెలిసిందిగా కార్యకర్తలకి ఏం చేయకపోతే ఎట్టనే ఉంటుంది అని. ఆయన చేస్తాడు. ఇతికి వస్తే చేస్తాడేమో. ఇప్పుడు ఎట్ట చేద్దాం? ఇప్పటికైతే ఇంకా మరి ఈ సినిమా యాక్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు బాగా ఎక్కువ అయిపోతున్నాయి. వాళ్ళు విమర్శలకి ఏమిలే. కిరాకార్పి వీళ్ళంతా కూడా 11 అనేసి. ఇప్పుడు అంతకు ముందు ఏం చేసిండు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అంతకుముందు జగన్ ఏం చేసిండు? ఏం చేసిండు? ఆయన తప్పు ఆయన ఏం చేయలేదు చెప్పమను. చెప్పలేరుగా. ఆయన చేసిందే ఆయన చేసింది. ఇప్పుడు సినిమా వాళ్ళకి మరి ఇంకేముంది? ఆయన చేసిన తప్పింది, ఆయన చేసిన న్యాయమైంది. ఆడ అడిగి తంతారని అంటమే కానీ ఏమి లేదు. ఆడ గదిలో ఆడతారు సినిమా యాక్టర్లు, గదిలో ఆడలేరు.
ఏడొచ్చి ఏమనంటే ఏముండదు, అంతేగాని అక్కడేంటో ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన మీద విమర్శ చేయలేరంట. చేయలేరు, ఎవరు చేయలేరు ఆడ, ఎవరు చేయలేరు ఆడ. అది ఇప్పుడు ఏంటంటే ఇక జగన్ గారు అధికారంలో లేరని విచ్చలవిడిగా విమర్శలు ఎక్కువైపోతాయి. అక్కడ ఉన్నోళ్ళు ఉన్నాయని చేస్తానే ఉంటారు వాళ్ళు, ఓకే. ఉన్నాయని చేస్తానే ఉంటారు. ఆడ ఇబ్బందులు ఆడుండేవాడికి ఇబ్బందులు ఆడ ఉంటాయి. ఏడ విమర్శలు చేస్తే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు కదా, ఎవరి ఇబ్బందులు వాళ్ళు చూసుకుంటుంటారు. ఓకే, థ్యాంక్ యూ.